చావా సినిమా మేకింగ్ వెనుక ఒక ఉదాత్తమైన ఆశయం ఉంది. మనకు తెలియని చరిత్రను తెలియజెప్పడమే ఆ సినిమా మేకింగ్ ప్రధానోద్దేశం. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ఆ చిత్ర మేకర్స్ ఆశయం నెరవేరింది. కోట్లాది మంది భారతీయులు ఈ సినిమాను నేడు చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. హిందూయిజానికి వ్యతిరేకంగా ఆనాడు ఇన్ని దారుణాలు జరిగాయా అని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మనకు ఈ చరిత్ర ఇంతవరకు గత పాలకులు ఎందుకు తెలియజెప్పలేదంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే, ఆ విషయం అలా ఉంచితే చావా సినిమా రీమేక్ తెలుగులో చేస్తే ఏ అగ్ర హీరో సెట్ అవుతారు అంటూ ఇటీవల చర్చలు జరిగాయి. ఆన్లైన్ పోల్స్ కూడా జరిగాయి. ఆన్లైన్ పోల్స్లో యునానిమస్గా అందరూ కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికే ఓటు వేశారు. ఈ నేపథ్యంలో చావా సినిమాను తెలుగులో రీమేక్ చేయబోవడం లేదు, తెలుగులో డబ్ చేస్తున్నారు అంటూ తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. ఇంతకీ డిస్ట్రిబ్యూటర్స్ మరెవరో కాదు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్ సంస్థే. వారి ట్వీట్ ఏ విధంగా ఉంది: The epic tale of India's courageous son, Chava is now all set to roar in Telugu by popular demand. Witness the biggest spectacle, Chava in Telugu from March 7th. సో పబ్లిక్ డిమాండ్తో ఈ చిత్రం డబ్బుడ్ వెర్షన్ను తెలుగులో మార్చి 7 నుంచి ప్రదర్శించబోతున్నారట. సహజంగానే కొంతమంది మూవీ లవర్స్కి అల్లు అరవింద్ గారు కావాలని రామ్ చరణ్ గారు చావా సినిమా చెయ్యకుండా తెలుగులో డబ్ చేస్తున్నారేమో అనే అనుమానాలు వచ్చాయి. కానీ వారి అనుమానాల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఆ సినిమాను తెలుగులో మాత్రమే చేసి తనకు ఉన్న గ్లోబల్ స్టార్ ఇమేజ్ను తగ్గించేసుకోవడం రామ్ చరణ్ గారికి ఎంత మాత్రం ఇష్టం లేదు. మరో ప్రక్క ఆ సినిమా ఏ భాషలో రీమేక్ చేసినా సరే ఒరిజినల్ ఫ్లేవర్ రాదంటున్నారు. కాబట్టి అల్లు అరవింద్ గారు చావా సినిమాను తెలుగులో డబ్ చేద్దామని అనుకోవడం నిజంగా మంచి నిర్ణయం, తెలివైన నిర్ణయం, ఆహ్వానించదగ్గ నిర్ణయం. ఆయనను మరో విధంగా అనుమానించాల్సిన అవసరమే లేదు.